కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు మనకి చాలా మేలు చేస్తాయి. ఎలానో తెలుసా? మనకి ఇబ్బంది కలిగిన సమయంలోనే మనకు నిజమైన స్నేహితులు ఎవరో బయటపడుతుంది. మనకు అన్నీ బాగున్నంత వరకు మనకి స్నేహితులు కాని వాళ్ళు కూడా స్నేహితులుగా వ్యవహరిస్తారు. ఏది నిజమైన ప్రేమ, ఏది అవసరతల కొరకు ప్రేమించే ప్రేమ మనకు అర్థం కాదు. నిజమైన ప్రేమ మనకు తెలియాలంటే తప్పదు, మనం కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాలి, కష్టాల్లో పడాల్సిందే. అలా పడ్డప్పుడే కొన్ని జీవిత పాఠాలు మనకు అర్థమవుతాయి. సుఖం మనకి ఎంతవరకు పాఠాలు నేర్పుతాయో మనకు తెలియదు, కానీ ప్రతి మనిషికి ఒకరోజు కష్టం వస్తుంది. ఆ కష్టం మనిషికి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. అది కష్టపడటానికైనా, లేకపోతే మనుషుల వ్యక్తిత్వాలు తెలియచేయటమైనా, మరి ఏదైనా కావచ్చు. కాబట్టి ప్రాబ్లం రాగానే వాళ్ళు నన్ను వదిలేశారు, వీళ్ళు నన్ను వదిలేశారని వాళ్ళని ఎవరినో వీళ్ళని ఎవరినో నువ్వు వదిలేశారని బాధపడటం కాదు. ఆ ప్రాబ్లం వల్లనే వాళ్ళు ఎంతవరకు నీకు తోడే ఉంటారో, ఎంతవరకు నీకు హెల్ప్గా ఉంటారో అసలు స్వరూపం బయటపడుతుంది. కనుక నిజాన్ని గుర్తెరిగి, ఒకవేళ వాళ్ళు వీళ్ళు వదిలేస్తే కంగారు పడొద్దు. వదిలేసే వాళ్ళు ఎప్పుడైనా వదిలేస్తారు. ముందే వదిలేశారు, దరిద్రం పోయిందనుకొని సంతోషంతో ముందున్న జీవితం కొరకు అడుగులువే. ఇంకా చెప్పాలంటే మనిషి సుఖంగా ఉన్నంత వరకు దేవునికి దూరంగా ఉంటాడు. మనిషి సుఖంగా ఉన్నంత వరకు మానవత్వాన్ని మరిచి తిరుగుతాడు. ఎప్పుడైతే మనిషి కష్టాల్లో ఉంటాడో అప్పుడే దేవుణ్ణి ఆశ్రయించగలుగుతాడు. రెండోది, దేవుడు చూపిన క్రమంలో నడవగలుగుతాడు. కాబట్టి ఒక క్రైస్తవుడికి కానీ లోకస్తుడికి కానీ శ్రమ మేలే చేస్తుంది తప్ప కీడు ఎప్పటికీ చేయదు. అనుభవ పాఠాలు మనకు తెలియాలంటే తప్పదు కొన్నిసార్లు ఓడిపోవాలి, తప్పదు కొన్నిసార్లు పడిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది, తప్పదు కొన్నిసార్లు జీవితంలో ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాలి. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు, ప్రాబ్లమ్స్ను బట్టి బెదిరిపోవద్దు. చాలా జీవితం ఉంది, గొప్ప గొప్ప విజయాలు నువ్వు సాధించాలి. కనుక నిన్ను పుట్టించిన దేవుని నమ్ముకో, ఆయన నీకు కృపణిస్తాడు. కడవరకు ఆ దేవుడు చూపే మార్గంలో నడిచి, ఆయనకి విధేయుడివై ఆయన చెప్పే మార్గంలో నడిచి గొప్ప విజయాలు సాధించాలని మనసారా కోరుకుంటూ ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.